ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మంగళవారం క్షిపణి దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు మంగళవారం అర్ధరాత్రి 1:05 నుండి 1:30 మధ్య సైనిక దాడులు చేశాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిపిన ఈ దాడుల్లో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని భారత సైన్యం ప్రకటించింది. ఆర్మీ వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ సింధూర్లో ఎంపిక చేసిన 9 లక్ష్యాలపై మాత్రమే దాడులు జరిపామని భారత్ వెల్లడించింది. ఈ ఆపరేషన్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలతో పాటు ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపింది. దీంతో ఏప్రిల్ 22న దాడులకు గురైన పెహల్గాం బాధితులకు న్యాయం జరిగిందని భారత సైన్యం పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ వివరాలను భారత విదేశాంగ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ ఉమ్మడి మీడియా సమావేశంలో వెల్లడించాయి. అందులో ముందుగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ, ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందుకు తీసుకురావాల్సిన అత్యావశ్యక పరిస్థితుల్లో ఈ దాడులు చేయాల్సి వచ్చిందని, తమ భూభాగంలో ఉగ్ర వ్యవస్థపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా భారత్ బాధ్యతాయుతమైన దాడులను చేయవలసి వచ్చిందన్నారు. పెహల్గాం దాడుల తర్వాత మరోసారి భారత్లో దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థలు కుట్రలు చేశాయన్న నిఘా సమాచారం అందడంతో ముందస్తుగా మెరుపుదాడులు చేశామని పేర్కొన్నారు. పౌర జనావాసాలకు ఏమాత్రం హాని కలగకుండా కేవలం ఉగ్రవాదుల మౌలిక వసతులే లక్ష్యంగా దాడులు జరిపామన్నారు. ప్రతి దాడులకు ఆస్కారం లేకుండా సరైన రీతిలోనే ప్రతీకార చర్యలు తీసుకున్నామని భారత వైఖరిని విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. To hold perpetrators, organizers, financiers and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice, unquote. India's latest actions should be seen in this context. అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో భారత్ ఏ ప్రాంతాలపై దాడి చేసిందనే పూర్తి వివరాలను భారత ఆర్మీ తరపున కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన తరపున వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. ఈ ఉగ్రవాద స్థావరాల ద్వారానే పాకిస్తాన్ గత 3 దశాబ్దాలుగా ఉగ్ర వ్యవస్థకు మౌలిక సదుపాయాలను సమకూర్చిందన్నారు. పెహల్గాం ఉగ్రదాడికి ఇది భారత ప్రతిచర్యగానే భావించాలని, అలా కాకుండా పాకిస్తాన్ ఘర్షణలను మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నించినట్లయితే భారత సైన్యం ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉందని వ్యోమికా సింగ్ హెచ్చరిస్తూ, The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. భారత ప్రభుత్వం తమపై యుద్ధం ప్రారంభించిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్తో పాటు పీఓకేలో భారత సైన్యం జరిపిన క్షిపణి దాడులను యుద్ధచర్యగా పరిగణిస్తామని చెప్పారు. భారత్కు తగిన సమాధానం చెప్పే హక్కు తమకు ఉందని, పాకిస్తాన్లో 5 చోట్ల భారత సైన్యం దాడులు జరిపిందని పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక మరోవైపు భారతదేశంతో పూర్తిస్థాయి యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ బుధవారం చెప్పారు. పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య మొదలైన ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయని, అది తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకుందామని భారత్కు విజ్ఞప్తి చేశారు. భారతదేశంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఖవాజా ఆసిఫ్ ఉద్ఘాటించారు. ఆపరేషన్ సింధూర్పై చైనా స్పందించింది. విస్తృత ప్రాంతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్, పాకిస్తాన్లు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని తెలిపింది. పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే చర్యలకు దూరంగా ఉండాలని ఇరుపక్షాలను కోరుతున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఆపరేషన్ సింధూర్పై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఈ ఘర్షణలు త్వరగా సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు చర్చలకు ప్రయత్నించాలని, ఉద్రిక్తతలను నివారించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరువురు నేతలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఇజ్రాయెల్ మద్దతునిచ్చింది. ఇది చాలా గర్వకారణమైన చర్య అని, భారత్కు ఉగ్రవాదులపై దాడి చేసే హక్కు ఉందని ముంబైలో ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బీ షోషాని పేర్కొన్నారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఖచ్చితమైన దాడులను షోషాని ప్రశంసిస్తూ,
ఇజ్రాయెల్ భారత్ పక్షాన దృఢంగా నిలుస్తుందని ఆయన మాట్లాడుతూ First of all, no doubt, India has the right to self-defense. I think it's a very clear message from India to the rest of the world, definitely from your friend Israel. This is something which is essential to send a message to the terrorists. That was an action of self-defense, and I'm very proud of this. I have to say that the message to the terrorists was sent very clearly. India and rest of the world will not tolerate any terror activities in the world. Doesn't matter if it's in the Middle East or in India. పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతూ భారత్లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు చేశామని పలు దేశాలకు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. బుధవారం ఆయన జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ విదేశాంగ మంత్రులతో మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకే పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సౌకర్యాలను ధ్వంసం చేసినట్లు జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయాకు వివరించారు. ఫ్రాన్స్, జర్మనీ విదేశాంగ మంత్రులు జీన్ నోయెల్ బ్యారెట్, జోహన్ వాడెపుల్తో ఫోన్లో మాట్లాడినట్టు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగానే పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ ఆల్బరెస్కుకు వివరించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని భారత్, జపాన్ దేశాలు పేర్కొన్నాయి. భారత్ లక్ష్యంగా సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే పాకిస్తాన్ విధానాన్ని ఖండించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సోమవారం జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటిని న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఉగ్రవాదాన్ని రూపుమాపే విషయంలో భారత్కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని నకటని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ రంగంలో సహకారం, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలను చర్చించారు. సముద్రయానంతో పాటు యుద్ధ ట్యాంకుల ఇంజన్లు, యుద్ధ విమానాల ఇంజన్ల తయారీ రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించారు. పాకిస్తాన్పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అసహనం వ్యక్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ చెప్పిన పలు అంశాలను భద్రతా మండలి సభ్యదేశాలు తిరస్కరించాయి. పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండా భారత చర్యలను లేవనెత్తిన పాకిస్తాన్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని భద్రతా మండలిలో ప్రస్తావించింది. భారత్, పాకిస్తాన్ సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ అన్నారు. అమెరికాకు చెందిన 69 రాబర్ట్ ప్రివోస్ట్ను తదుపరి పోప్గా ఎన్నుకున్నట్లు వాటికన్ వర్గాలు గురువారం ప్రకటించాయి. పోప్గా ఒక అమెరికన్ ఎన్నిక కావడం ఇదే ప్రథమం. రాబర్ట్ ప్రివోస్ట్ను ఇకపై 14వ పోప్ లియోగా వ్యవహరిస్తారు. పోప్గా ఎన్నికైన అనంతరం సంప్రదాయం ప్రకారం పోప్ లియో సెయింట్ పీటర్స్ కూడలిలోని బాల్కనీ నుండి దీవెనలందించారు. శాంతి మీ అందరికీ వెన్నంటి ఉండుగాక అని ఆయన ఆశీర్వాద వచనాలు పలికారు. అంతకుముందు పోప్ ఎన్నిక పూర్తయిందనడానికి సూచనగా వాటికన్ నగరంలోని సిస్టిన్ చాపెల్ చర్చ్ పొగగొట్టం నుండి తెల్లటి పొగ బయటకు వచ్చింది. దీంతో ఎన్నిక ప్రక్రియ పూర్తయినట్లు ప్రపంచానికి వాటికన్ తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య 3 ఏళ్లుగా జరుగుతున్న చర్చలు ఫలించడంతో ఒప్పందంపై భారత్, ఇంగ్లాండ్లు మంగళవారం ఒక అంగీకారానికి వచ్చాయి. విదేశీ ఉత్పత్తులపై అమెరికా సుంకాల పెంపు తరుణంలో ఈ ఒప్పందాలు కుదరడం వల్ల భారత్, ఇంగ్లాండ్ దేశాలకు లబ్ధి చేకూరనుంది. ఇంగ్లాండ్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చారిత్రాత్మకమైన మైలురాయిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక ప్రగతి, ఉద్యోగాల కల్పన, నవీన ఆవిష్కరణలు వంటి అంశాల్లో 2 దేశాలకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. యాంటోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా వరుసగా ఎన్నికయ్యారు. దీంతో పాటు రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. యాంటోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ 85 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష లిబరల్ నేషనల్ కూటమి 36 స్థానాలు గెలుచుకోగా స్వతంత్రులు 10లో గెలిచారు. ఎన్నికల ఫలితాల అనంతరం యాంటోనీ ఆల్బనీస్ మాట్లాడుతూ, My fellow Australians, serving as your Prime Minister is the greatest honour of my life, and it is with a deep sense of humility and a profound sense of responsibility that the first thing that I do tonight is to say thank you to the people of Australia for the chance to continue to serve the best nation on earth. సింగపూర్లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న పీపుల్స్ యాక్షన్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అఖండ విజయాన్ని సాధించింది. ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ నేతృత్వంలోని
పీపుల్స్ యాక్షన్ పార్టీ 82 పార్లమెంటరీ సీట్లను గెలుచుకుందని ఎన్నికల శాఖ ప్రకటించింది. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. జర్మనీ నూతన ఛాన్సలర్గా ఫ్రెడరిక్ మెర్జ్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకులు ఫ్రెడరిక్ మెర్జ్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన రెండో రౌండ్ ఓటింగ్లో విజయం సాధించారు. మొత్తం 630 మంది సభ్యులలో 325 మంది ఫ్రెడరిక్ మెర్జ్కు అనుకూలంగా ఓటు వేయడంతో అవసరమైన మెజార్టీ సాధించారు. అంతకుముందు మొదటి రౌండ్లో కేవలం 310 మంది సభ్యులు మాత్రమే ఫ్రెడరిక్ మెర్జ్కు ఓటు వేయడం గమనార్హం. యెమెన్లోని ఎర్రసముద్రం ప్రావిన్స్లో హొడై తిరుగుబాటుదారులపై సోమవారం ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులు చేసింది. ఆదివారం ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ మద్దతు గల తిరుగుబాటుదారులు చేసిన క్షిపణి దాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ జరిగింది. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం 20కి పైగా యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హొడైడా ఓడరేవుపై కనీసం 6 దాడులు జరిగాయని హొడైడా తిరుగుబాటుదారుల మీడియా కార్యాలయం నివేదించింది. ఈ దాడుల్లో ఒకరు మరణించగా 35 మంది గాయపడ్డారు. న్యూజిలాండ్లో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకూడదని నిషేధం విధించారు. నేషనల్ పార్టీ ఎంపీ క్యాథరీన్ వెడ్ అనే సభ్యుడు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వినియోగదారుల వయస్సులను ధృవీకరించాలని, మైనర్ల ఖాతాలను సృష్టించకుండా నిరోధించాలని కోరుతుంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్లాట్ఫామ్స్ నిబంధనలను పాటించకపోతే ఆర్థిక జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా 2024 నవంబర్లో ఆస్ట్రేలియా తొలిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకూడదని నిషేధించింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకాలను ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో తిరిగి ఎన్నికైన లేబర్ పార్టీ ప్రభుత్వం విదేశీ చిత్రాలపై అమెరికా సుంకాలు విధించడం అన్యాయమని పేర్కొంది. కొత్త సుంకాలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్ ప్రభుత్వం అమెరికాకు చాలా బలమైన వాదనను వ్యక్తపరుస్తుందని ఆ దేశ సామాజిక సేవల మంత్రి అమండా రిష్వర్త్ తెలిపారు. రొమేనియా ప్రధానమంత్రి మార్సెల్ సియోలా మంగళవారం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్లో రైట్ వింగ్ నేషనలిస్ట్ అభ్యర్థి విజయం సాధించడంతో సోషల్ డెమోక్రాట్ పార్టీ ప్రభుత్వం నుండి వైదొలిగింది. కాగా ఎలియన్స్ ఫర్ ద యూనిటీ ఆఫ్ రొమేనియన్స్ నాయకుడు జార్జ్ సిమియన్ ఎన్నికల్లో 40.96% ఓట్లను గెలుచుకున్నారు. 20.99% ఓట్లతో బుకారెస్ట్ మేయర్ నికుసోర్ డాన్ రెండవ స్థానంలో నిలిచారు. అమెరికా నుండి అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా వెళ్లిపోతే వారి ప్రయాణ ఖర్చులతో పాటు $1,000 చెల్లిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మిచిగాన్లో ఇటీవల జరిగిన ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ అధ్యక్షుడిగా తన మొదటి 100 రోజులు అత్యంత విజయవంతమయ్యాయని, అక్రమ వలసదారుల బహిష్కరణ వంటి విధానాలను కీలక విజయాలుగా పేర్కొన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని కొత్త ఫెడరల్ గ్రాంట్లు పొందకుండా అమెరికా నిరోధించింది. ఈ చర్య విశ్వవిద్యాలయానికి భవిష్యత్ పరిశోధనా గ్రాంట్లు, ఇతర సహాయాలలో $1 బిలియన్ స్తంభింపజేస్తుంది. విశ్వవిద్యాలయాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించగలమని నిరూపించే వరకు కొత్త గ్రాంట్లను స్వీకరించబోమని అమెరికా విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్మహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే అమెరికన్ల కోసం చేసే ఆవిష్కరణలను అణిచివేయడానికి ఉద్దేశించిన చట్టవిరుద్ధమైన చర్యగానే దీనిని చూస్తామని, ప్రభుత్వ అతిక్రమణకు వ్యతిరేకంగా పోరాడతామని హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం సాయి సిస్లా కేసుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.